బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖాజాపూర్, మందర్నా, హున్సా గ్రామాలు నీట మునిగాయి. ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితుల కోసం 3 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖాజాపూర్, మందర్నా, హున్సా గ్రామాలు నీట మునిగాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ప్రస్తుతం నీట మునిగిన గ్రామాల ప్రజలకు సంబంధించి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన 3 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిన్నటి నుంచి మంజీరా వాటరు ఖాజాపూర్, సాలూరా రహదారిపైకి చేరిన నేపథ్యంలో పూర్తిగా ఈ రోడ్డంతా మునిగిపోయింది. అటువైపు ఉన్న 3 గ్రామాలు ఏదైతే మందర్నా, హున్సా, ఖాజాపూర్ అనే 3 గ్రామాలు దాదాపు 3000 పైచిలకు జనాభా ఉంటున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఆ 3 గ్రామాల చుట్టూ వరద నీరు చేరిన నేపథ్యంలో పూర్తిగా అక్కడున్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు కొందరు తరలి వస్తే కొంతమంది అధికారులు వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ఈ రహదారి పైన మనం ఉన్నాం. రహదారి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మంజీరా వాటర్తో పూర్తిగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖాజాపూర్, సాలూరా రోడ్డుకి ఇరువైపులా ఉన్న డ్రాగన్ ఫ్రూట్తో పాటు ఇతర పంటల్లో నిలువెత్తు నీళ్లు చేరిన పరిస్థితి. 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు నీరు చేరిన నేపథ్యంలో పంటలు పూర్తిగా నీటి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 1000 ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. ఇక మరోవైపు ఇదే బోధన్ నియోజకవర్గంలోని ఎంచా, అదేవిధంగా అల్జాపూర్ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మహారాష్ట్ర ఎగువలో కురిసిన భారీ వర్షానికి ఈ త్రివేణి సంగమం వద్ద ఈ పసుపుల వాగు, మంజీరా, అదేవిధంగా గోదావరి ఉప్పొంగి ఈ వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి దిగువ గోదావరి ఉరకలేస్తుంది. అటు బాసర, అదేవిధంగా ఇటు ఎంచా మధ్య ఉన్న ముఖ్యంగా ఎంచా మధ్య ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ సైతం ఇక్కడికి రావడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది ఎంచా అదేవిధంగా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటండి మీ పరిస్థితి ఎట్లా ఉంది? సార్, మాకు ఎప్పుడైతే ఈ నిజాం గారు ఏ రోజు వదిలినా ఆ రోజు మాకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఏంటంటే గ్రామ నివాసి, ఖాజాపూర్ గ్రామ నివాసి, సాలూరు మండలంలోని. గ్రామంలో ఎంతమంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు అసలు? మేమందరం సార్ ఇప్పుడు ఇంచుమించు 2000 మంది ఉంటాం సార్ మా ఊళ్ళో, పిల్ల జిల్లా అంటే మొత్తం టోటల్గా. అయితే ఇంచుమించు 500 మంది ఇక్కడ సాలూరు గ్రామంలోకి చేరినాము. ఇంచుమించు ఇంకో 500 మంది అక్కడ ఉంటారు. అయితే లోపలనే చిక్కుకుపోయారు. అయితే పంట నష్టపరిహారం కూడా బాగానే అయింది. ఇప్పుడు పంట నష్టం కూడా ఎందుకంటే మా ఊళ్ళో ఇంచుమించు ఎక్కువ భాగం కౌలు రైతులే ఉన్నారు. ఆ కౌలు రైతు ట్రాక్టర్ల ద్వారా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ రహదారి పైన ట్రాక్టర్లు అదేవిధంగా ఇతర వాహనాల ద్వారా వారిని తీసుకొస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికార యంత్రాంగం సైతం ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది స్థానికులతో మాట్లాడిద్దాం. ఏంటండి ఈ పరిస్థితి ఎప్పుడు ఉంటుందా ఇట్లా? ఈ పంటలలో ఎంత నీరు చేరి ప్రతి ఇయర్ ఇదే పరిస్థితి. ఎప్పుడైతే నిజాం సాగర్ వాటర్ వదులుతారో అప్పటి నుంచి ఇదే పరిస్థితి. చాలా పంట నష్టం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ప్రస్తుతం చూసుకోవచ్చు ట్రాక్టర్లో వారిని తరలిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు మీది? ఎందుకు? ఖాజాపూర్కి సంబంధించిన వారిని ఈ విధంగా ట్రాక్టర్లో తరలిస్తున్నారు. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటో సార్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖాజాపూర్కి సంబంధించిన వాసులు మనకు అందుబాటులో ఉన్నారు. ఏంటండి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? మీది ఏ ఊరు? మా ఖాజాపూర్ సార్. వర్షం వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంకా అక్కడ? నాగేష్. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వాళ్ళను ట్రాక్టర్ల ద్వారా తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొంతమంది స్థానికులు ఉన్నారు. ఏంటి సార్ పరిస్థితి ఇది? ఇది 32 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ సార్ మాకు చూడటం. ఇంతకుముందు 30 సంవత్సరాలు వచ్చినాయంట సార్. ఇప్పుడు చూసేసరికి మాకు ఊర్లలో విలేజ్లలో కానీ ఇబ్బంది చాలా కదా.
మా గ్రామాల నుంచి తరలి ట్రాక్టర్ మీద కానీ ఆటోల మీద కానీ బాగా సహాయం చేస్తున్నారు మా విలేజ్లో అంటే సార్ మాకు ఎట్టి ఇది పరిస్థితుల్లో చాలా మంది 75% వచ్చేసారు సార్. ఓన్లీ 25% మా విలేజ్లో ఖాజాపూర్లో ఉన్నారు సార్. మిగతా వాళ్ళని కూడా తరలి రావడం జరుగుతుంది సార్. పంట నష్టం అని చాలా మాకు ఘోరం మరీ పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం సార్ చూసుడు. 42 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు చూసుడు. ఇది మాకు స్థానికులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మీరు ట్రాక్టర్ల ద్వారా వస్తున్నారు, ఏమైంది అక్కడ? అక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం వచ్చేసి మంజీరా బ్యాక్ వాటర్ మొత్తం రావడం వల్ల విలేజ్లో మొత్తం వాటర్ చేరడం జరిగింది. వాటర్ చేరడంతో పాటు అక్కడ ఉండలేక తినడానికి మరి ఘోరంగా పరిస్థితి ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ సాయం చేసి అందరిని ఆదుకోవాలని కోరుతున్నాం మేము కూడా. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు కొంతమంది స్థానికులు ఉన్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సైతం వినయ్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ స్థానికులతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్, సిచ్యువేషన్ ఎట్లా ఉంది సార్? జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది? సో నిన్న హెవీ రెయిన్ఫాల్ ఉండేది, దానివల్ల చాలా విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి. బట్ నిన్న సాయంత్రం నుండి రెయిన్ఫాల్ తగ్గడం వల్ల ప్రాబ్లం తగ్గింది. కానీ నిజాం సాగర్ నుండి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, వాటర్ రిలీజ్ ఎక్కువ ఉంది. దానివల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 5 గ్రామాలు చుట్టూ కూడా నీళ్ళు వచ్చినాయి. మీరు చూస్తున్నట్టు ఇది కూడా అందులో ఒక విలేజ్. సో మేము ఏం చేస్తున్నామనంటే ఎస్ఆర్ఎస్పి నుండి రిక్వెస్ట్ చేసేసి ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేయడం వల్ల కొంత ఈ వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి వాటర్ రిసీడ్ అవుతుంది. నెక్స్ట్ అయినా సరే ఎవరికైనా ఇబ్బంది ఉంది అని అంటే ఎస్డిఆర్ఎఫ్ టీము